सागर की लहरें जब जब पास में आए, ओम शांति, ओम शांति। शांति सागर की लहरें जब जब पास में आए, मन हो शांत तन हो शीतल, पावन सुख बरसाए, पावन सुख बरसाए। ओम शांति। 31 अक्टूबर 2020। साकार मुरली। मीठे बच्चे, तुम्हारा फर्ज है सबको స్థాయి సుఖ और శాంతి का రాస్తా बताना। మీ కర్తవ్యం ఏంటి? బాబాజీ అడుగుతున్నారు అన్ని అందరికీ కూడా స్థిరమైనటువంటి సుఖశాంతుల్ని మార్గం చూపించమని చెప్తున్నారు బాబా। శాంతి మే రహో और శాంతి కి ఇనాం దో, బక్షీస్ దో అంటే శాంతిలో మీరు ఉండండి, అందరికీ శాంతిని గిఫ్ట్గా ఇవ్వండి అంటున్నారు, కానుగ్గా ఇవ్వండి అంటున్నారు। ప్రశ్న బాబా అడిగారు, क्या प्रश्न पूछा? किस गुह्य राज को समझने के लिए బేహద్ की బుద్ధి चाहिए। ఏ గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి అనంతమైన బుద్ధి కావాలి అంటున్నాడు, విశాలమైన బుద్ధి కావాలి। उत्तर है, ड्रामा की जो सीन जिस समय चलनी है उस समय ही चलेगी। డ్రామాలో ఏ దృశ్యము ఎప్పుడు నడవాలో అప్పుడే నడుస్తుంది, అప్పుడే జరుగుతుంది। इसकी యాక్యురేట్ ఆయు है, దీనికి కరెక్ట్ సమయం ఉంటుంది। బాప్ भी अपने యాక్యురేట్ టైం पर आते हैं, బాబా కూడా తన కరెక్ట్ సమయానికి తను వస్తారు। इसमें एक सेकंड का भी फर्क नहीं पड़ सकता, ఇందులో ఎంత మాత్రము ఒక క్షణం కూడా తేడా రాదు। पूरे 5000 वर्ष के बाद बाप आकर प्रवेश करते हैं, పూర్తి 5000 సంవత్సరాల తర్వాత మాత్రమే బాబా వచ్చి ప్రవేశిస్తారు। यह गुह्य राज समझने के लिए बेहद की बुद्धि चाहिए। ఈ గుహ్యమైన రహస్యాన్ని గ్రహించుకోవడానికి విశాలమైన బుద్ధి, సూక్ష్మ బుద్ధి కావాలి అంటున్నారు బాబా। गीत है, बदल जाए दुनिया ना बदलेंगे हम। ओम शांति। रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं। ఎవరు చెప్తున్నారు? పిల్లల కోసం ఆత్మల తండ్రి బच्चों को रास्ता बताते हैं శాంతిధామ్ और సుఖధామ్ का। ఆయన దేనికి మార్గం చూపిస్తున్నారంటే సుఖశాంతిధామాలకి। इस समय सब मनुष्य विश्व में शांति चाहते हैं। ఇప్పుడు అందరూ శాంతిని కోరుకుంటున్నారు ప్రపంచంలో। हर एक इंडिविजुअल भी चाहते हैं और विश्व में भी శాంతి चाहते हैं। ప్రపంచమంతా కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కూడా శాంతి కావాలని కోరుకుంటున్నారు। हर एक कहते हैं मन की शांति चाहिए, ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? మనసుకు శాంతి కావాలి। अब वह भी कहाँ से मिल सकती है, అది ఎక్కడి నుండి దొరుకుతుంది? శాంతి का सागर तो बाप ही है ना, శాంతి సాగరుడు బాబా కదా। जिससे वर्षा मिल सकता है, ఆయన నుంచి దొరకాలి। ఇండివిజువల్ भी मिलता है, హోల్సేల్ भी मिलता है। ఆయన నుంచి వ్యక్తిగతంగా కూడా దొరుకుతుంది, మొత్తం టోటల్గా అందరికీ దొరుకుతుంది। यानी सबको मिलता है। जो बच्चे पढ़ते हैं समझ सकते हैं, हम शांति का वर्षा लेने अपना भी पुरुषार्थ करते हैं। ఈ పిల్లలైతే చదువుకుంటున్నారు, వాళ్ళకి అర్థమై ఉండొచ్చు శాంతి యొక్క వారసత్వం మేము ఈ పురుషార్థంతో చేస్తున్నామని, పొందుతున్నామని। औरों को रास्ता बताते हैं, వేరే వాళ్ళకి మార్గం తెలియజేస్తారు। विश्व में शांति तो होने ही है, चाहे कोई वर्षा लेने आए वा ना आए। ఎవరైనా వారసత్వం తీసుకోవడానికి రావచ్చు, రాకపోవచ్చు। बच्चों का फर्ज है सब बच्चों को शांति देना, పిల్లల పని ఏంటి? అందరికీ శాంతినివ్వడం। ये समझ नहीं सकते ना, 2-4 को कभी वर्षा का मिलने से क्या होगा, అది అర్థం చేసుకోరు। ఇద్దరు ముగ్గురికి వారసత్వం దొరికితే లాభం ఏంటి? कोई तो रास्ता बताया हो जाता है, परंतु निश्चय ना होने के कारण दूसरों को आप समान बना नहीं सकते। మార్గం అయితే చూపిస్తారు, బాబా చూపిస్తున్నాడు, ఎవరైనా చూపిస్తారు,
కానీ నమ్మకం అనేది లేకపోవడం వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల ఎవరిని తమలాగా తయారు చేయలేరు. జో నిశ్చయ బుద్ధి హై వహ సమజ్తే హై. నమ్మకం ఉన్నవాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, అర్థం చేసుకుని బాబాసే హమ్కో వర్ మిల్ రహా హై, వరం దొరుకుతోంది అనుకుంటారన్నమాట. వరదాన్ దేతే హై నా, బాబా వరదానం ఇస్తారు. ఆయుష్మాన్ భవ్, ధన్వాన్ భవ్ भी कहते हैं. सिर्फ कहने से तो आशीर्वाद नहीं मिल सकती. చెప్పినంత మాత్రాన ఆ ఆశీర్వాదాలు దొరకవు కదా. ఆశీర్వాद मांगते हैं तो उनको समझाया जाता है, तुमको శాంతి चाहिए तो ऐसे పురుషార్థ కరో. ఆశీర్వాదం అడిగారనుకోండి, మీరు వాళ్ళకి ఏం చెప్పడం జరుగుతుందంటే, మీరు శాంతి కావాలా అయితే అలాంటి పురుషార్థం చేయండి అని అంటారనమాట. మెహనత్ సే సబ్ కుచ్ మిలేగా, పురుష ప్రయత్నంతో అన్నీ దొరుకుతాయి. భక్తి మార్గమే కిత్ని ఆశీర్వాద్ లేతే హై. భక్తిలో ఎంతో మందితో ఆశీర్వాదాలు తీసుకుంటారు. మా బాప్ కా, టీచర్ కా, సద్గురు కా, గురువు కా ఆది సబ్సే మాంగ్తే హమ్ సుఖీ ఔర్ శాంత రహే. వీళ్ళందరినీ ఎందుకు అడుగుతారు, మేము సుఖంగా ఉండాలి, శాంతంగా ఉండాలని. పరంతు రహ నహీ సక్తే, ఉండలేరు. క్యోంకి ఇతనే డేర్ మనుష్య హై, ఉన్కో సుఖ శాంతి మిల్ కైసే సక్తి. ఇంతమంది మనుషుల మధ్యలో సుఖము శాంతి ఎలా దొరుకుతుంది అంటున్నారు బాబా. గాతే భీ హై శాంతి దేవా బుద్ధి మే ఆతా హై, ఏ పరంపిత పరమాత్మ హమ్కో శాంతికి బక్షిష్ కరో. ఏమంటారంటే, శాంతి దేవా అని బుద్ధిలో పరమాత్మ యొక్క జ్ఞాపకం వస్తుంది, వచ్చి మాకు శాంతి యొక్క కానుక నీవు. వాస్తవ మే బక్షిష్ హమ్కో ఉస్కో కహా జాతా హై జో చీజ్ ఉఠా కర్ దేవే. అది బక్షిష్ అంటే ఏంటి, ఆ యొక్క కానుకలు ఉత్సవాల సందర్భంలో, పండగల సందర్భంలో ఇచ్చి చేతిలో తీసి ఇచ్చేదనమాట. అది కహేంగే హే తుమ్కో బక్షిష్ హై, ఈనాం హై, ఇది మీకు గిఫ్ట్, ఈనాము, కానుక అంటారనమాట. బాకైతే బక్షిష్ కోయి కిత్ని బీ కర్తే హై, ఎవరెంత ఇచ్చినా కానీ ధన్కి, మకాన్కి, కపడే ఆదికి కర్తే హై. ఎంత ఇచ్చిన స్థూలంగా డబ్బు ఇవ్వచ్చు, ఇల్లు ఇవ్వచ్చు, లేకపోతే వస్త్రాలు ఇవ్వచ్చు. వహ హువా దాన పుణ్య అల్పకాలకి, అవేంటి టెంపరీ దాన పుణ్యాలు అంటున్నారు. మనుష్యతో దేతే హే, మనుష్యకో దేతే హే, ఒక మనిషి మరొక మనిషికి ఇచ్చేటువంటివి అవి. షావుకార్ గరీబ్కో అథవా షావుకార్కో దేతే ఆయే హే. పరంతు యతో హై శాంతి ఔర్ సుఖ సంజ్ఞ స్థాయి. కానీ ఇక్కడ ఏముంటుంది, సుఖము శాంతి స్థిరంగా ఉండాలి కదా. మరి యహా తో కోయి ఏక జన్మకే లియే భీ సుఖ శాంతి నహీ దే సక్తే హై. కానీ ఇక్కడ ఒక జన్మ కూడా సుఖము శాంతి ఇవ్వలేరు ఎవరు, క్యోంకి ఉన్కే పాస్ హై నహీ, వాళ్ళ దగ్గరే లేదు కదా. దేనే వాలా ఏక్ హీ బాప్ హై, అందరికి ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. ఉన్కో సుఖ శాంతి పవిత్రత కా సాగర్ కహా జాతా హై. ఆయన ఏమంటారు, సుఖము శాంతి పవిత్రతకు సాగరుడు అంటారు. ఊంచేతే ఊంచు భగవాన్కి హీ మహిమ గాయి జాతి హై. పరమోన్నతుడైన పరమాత్మని మహిమ చేస్తారు. సమస్తే హై ఉన్సే హీ శాంతి మిలేగి, ఆయన ద్వారానే శాంతి దొరుకుతుంది అనుకుంటారు. ఫిర్ వహ సాధు సంతాది पास जाते हैं, क्योंकि भक्ति मार्ग में है ना, भक्ति मार्ग है ना, तो फेरा फिराते रहते हैं. భక్తి మార్గం కదా, అందుకని వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. वो सब है अल्पकाली के लिए पुरुषार्थ, అదంతా కూడా తాత్కాలికమైన పురుషార్థం. तुम बच्चों का भी वो सब बंद हो जाता है, మీవన్నీ పోతాయి. ఇప్పుడు ఉండవు కదా ఇక్కడ, ఇలాంటివన్నీ మీ దగ్గర లేవు. ఇప్పుడు तुम लिखते भी हो, बेहद के बाप से 100% పవిత్రత సుఖ శాంతి కా వర్షా పా సక్తే హో. మీరేం రాసుకోవచ్చు, ఈ అనంతమైన తండ్రితో 100కి 100 పవిత్రత సుఖశాంతుల్ని పొందవచ్చు అని రాసుకోవచ్చు. యహా 100% అపవిత్రత దుఃఖ శాంతి హే, ఈ మాట కూడా రాయాలి. అది రాసినప్పుడు 100కి 100 అపవిత్రత, దుఃఖము, అశాంతి ఉన్నాయని. పరంతు మనుష్య సమస్తే నహి, అలా రాసినా కానీ అర్థం చేసుకోరు. కేతే ఋషి ముని ఆదితో పవిత్ర హే, సాధు సన్యాసులు అందరూ కూడా పవిత్రంగానే ఉన్నారు కదా అంటారు. పరంతు పైదాయిష్తో ఫిర్ భీ విషసే హోతీ హే, అయిన వాళ్ళ జన్మ మాత్రం వికారాలతో జరిగింది కదా. మూల్ బాత్ హై హీ హై రావణ రాజ్యమే పవిత్రత హోన సకే. ముఖ్య విషయం ఏంటి, రావణ రాజ్యంలో పవిత్రత అనేది ఉండదు. పవిత్రత సుఖ ఆది సబ్కా సాగర్ ఏకీ బాప్ హై. పవిత్రతకి ఏంటి, సుఖము శాంతి అన్నిటికి సాగరుడు ఆ పరమాత్మ తండ్రి ఒక్కడే. తుమ్ జాన్తే హో హమ్కో శివ బాబా సే 21 జన్మ అర్థాత్
ఆధా కల్ప్ 2500 वर्ष के लिए वर्षा मिलता है. కానీ మీకు తెలిసింది కదా శివబాబా ద్వారా 21 జన్మలు అంటే 2500 సంవత్సరాల వరకు ఈ వారసత్వం మనకు దొరుకుతుందని ఏదో గ్యారంటీ హేనా, ఇది బాబా గ్యారంటీ ఇచ్చారు కదా. ఆధా కల్ప్ సుఖదాం ఆధా కల్ప్ దుఃఖదాం. సృష్టికే 2 భాగ హేనా, సృష్టిలో 2 భాగాలు ఉన్నాయి కదా అంటున్నాడు బాబా. ఏక్ నయి ఏక్ పురాణి, సగం ఏం కొత్తది సగం పాతది. పరంతు నయి కబ్ పురాణి కబ్ హోతి ఏ బీ జాంతే. కొత్తది ఎప్పుడుంది పాతది ఎప్పుడుంది అది కూడా తెలియదు మీకు. జాడ్కి ఆయు ఇతని యాక్యురేట్ బతా न सके. కల్పవృక్షం యొక్క ఆయు ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. और जो जाड़ होते हैं उनकी आयु का किसको पता नहीं है. ఆ బయట వృక్షాల గురించి కూడా కరెక్ట్ ఎవరికి తెలియదు. అందాజ్ బతా దేతే, అందాజ్గా చెప్తారు. తుఫాన్ ఆయా హువా ఆయా జాడ్ గిరా ఆయు పూరి హో గయి. తుఫాన్లు వచ్చినాయి, చెట్టు పడిపోయింది, దాని ఆయుష్ పూర్తి అయిపోయింది. మనుష్యం కా భీ అచానక్ మౌత్ హోతా రహతా హై. ఈ విధంగా మనుషులు కూడా సడన్గా మృత్యులు అవుతుంటాయి. ఇస్ బేహద్ కా జాడ్ కి ఆయు పూరే 5000 वर्ष है. దీని ఈ కల్పవృక్షం అయితే 5000 సంవత్సరాలు పూర్తిగా. ఇస్మే ఏక దిన్ బీ నా కమ్ నా జాస్తి హో సక్తా. ఇందులో ఒక్కరోజు కూడా తేడా రాదు, ఒక క్షణం కూడా తేడా రాదు. ఏ బనా బనాయా జాడ్ హై, ఇది రెడీ తయారు చేయబడినటువంటి డ్రామా. ఇస్మే ఫరక్ నహీ పడ్ సక్తా, ఇందులో ఏం తేడా లేదు. డ్రామా మే జో సీన్ జిస్ సమయ చల్నీ హై ఉస్ సమయ హీ చలేంగి. ఏ దృశ్యం ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది డ్రామాలో. హూబహూ రిపీట్ హోనా హై, ఉన్నట్టు పునరావృతం అవ్వాలి. ఆయు బి యాక్యురేట్ హై, ఆ సమయం కూడా కరెక్ట్ ఉంటుంది. బాప్ కో బి నయీ దునియా స్థాపన కర్నే ఆనా హై. అందుకే బాబా కూడా కొత్త ప్రపంచం స్థాపన చేయడానికి రావాలి. యాక్యురేట్ టైం పర్ ఆతే, అది కూడా ఆయన సరైన టైంకి వస్తారు. ఏక్ సెకండ్ కా భీ ఉస్మే ఫరక్ నహీ పడ్ సక్తా, ఒక క్షణం కూడా దాంట్లో తేడా అనేది రాదు. యహ్ భీ అబ్ తుమ్హారీ బేహద్ కి బుద్ధి హుయి. ఇవి తెలుసుకోవడం కూడా మీది సూక్ష్మ బుద్ధే కదా. తుమ్ హీ సమజ్ సక్తే హో, మీరే అర్థం చేసుకోగలుగుతారు. पूरे 5000 वर्ष बाद बाप आकर प्रवेश करते हैं, इसलिए శివరాత్రి कहते हैं. ఆయన 5000 సంవత్సరాల్లో కరెక్ట్గా వచ్చి ప్రవేశిస్తారు, అందుకని శివరాత్రి అంటున్నారు మీరు. కృష్ణకి లియే జన్మాష్టమికి అయితే, కృష్ణుడికైతే జన్మాష్టమి అంటారు. శివకి జన్మాష్టమి నహీ कहते, శివుడిదైతే జన్మాష్టమి అన్నారు కదా. శివకి రాత్రి कहते हैं क्योंकि अगर जन्म हो तो फिर मौत भी हो. ఒకవేళ జన్మ ఉంటే మృత్యు కూడా ఉండాలి కదా. మనుష్యం కా జన్మదిన్ కహింగే, మనుషులకు పుట్టినరోజు అంటారు. శివకే లియే హమేషా శివరాత్రికి అయితే, శివుడి గురించి అయితే శివరాత్రి అంటారు. దునియా మే ఇన్ బాతోం కా కుచ్ భీ పతా నే, ప్రపంచం వాళ్ళకి ఈ విషయాలే తెలియవు. తుమ్ సమజ్తే హో శివరాత్రి క్యోం कहते, మీకు తెలుసు శివరాత్రి ఎందుకు అంటారు. జన్మాష్టమి క్యోం నహీ कहते, శివబాబాకు జన్మాష్టమి ఎందుకు అన్నారు. ఉన్కా జన్మ దివ్య అలౌకిక్ హై, ఎందుకంటే ఆయన జన్మ దివ్యమైంది అలౌకికమైంది. జో ఔర్ కోయి కా హో నహీ సక్తా, మరెవరికి అలా ఉండదు. ఏ కోయి జాంతే నహీ శివ బాబా కబ్ కైసే ఆతే హై. శివరాత్రి కా అర్థ క్యా హై తుమ్ హీ జాంతే హో. ఎవరికి తెలియదు శివబాబా ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, శివరాత్రి అర్థం ఏంటి, అది ఎవరికి తెలియదు. యహ్ హై బేహద్ కి రాత్, ఇది అనంతమైన రాత్రి. భక్తి కి రాత్ పూరి హో దిన్ హోతా హై. భక్తి రాత్రి పూర్తి అయిపోయింది అనుకోండి, పగలు మొదలవుతుంది. బ్రహ్మ కి రాత్ ఔర్ దిన్తో ఫిర్ బ్రాహ్మణం కా భీ హై. బ్రహ్మ రాత్రితో పాటు బ్రహ్మ పగలు కూడా, బ్రాహ్మణులు కూడా ఉంటుంది బ్రహ్మతో పాటు. ఏక్ బ్రహ్మ కా ఖేల్ థోడే హీ చల్తా హై. బ్రహ్మ ఒక్కడే నటించడు కదా, నడవదు కదా పాత్ర. అబ్ తుమ్ జాంతే హో అబ్ దిన్ షురూ హోనా హై. ఈ పగలు మొదలవుతోంది. పడితే పడితే జాయే అప్నే ఘర్ పహుంచి. ఈ విధంగా చదువుకుంటూ మనం ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి చేరుకుంటాం. ఫిర్ దిన్ మే ఆయేంగి, మళ్ళీ పగలంటే స్వర్గంలో వచ్చేస్తాం. ఆధా కల్ప దిన్ और आधा कल्प रात्र गाई जाती है, परंतु है भी है फिर आधा आधा का हिसाब ठहरता नहीं. आधा कल्प रात गाई जाती है, परंतु किसकी भी बुद्धि में नहीं आता. అర్ధకల్పమై మహిమ చేయటం జరుగుతుంది, కానీ ఎవరి బుద్ధిలో రాదు. वो लोग तो कहेंगे కలియుగ కి ఆయు 40,000 वर्ष బాకీ హై. తెలియక కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అంటారు. సత్యుగ్ కి లాఖో వర్ష హై, సత్యుగానికి అయితే లక్షల సంవత్సరాలు అంటారు. ఫిర్ ఆధా ఆధా ఈ సబ్ ठहरता नहीं, అది సగం ఇది సగం అనేది లెక్క తెలియదు అప్పుడు బయట వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే.
కల్ప की आयु को कोई भी जानते नहीं, అందుకని కల్పం యొక్క ఆయువు ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. तुम सारे विश्व के आदि मध्य अंत को जानते हो, మీరు ఈ విశ్వం యొక్క ఆది మధ్యాంతం తెలుసు మీకు. ये 5000 वर्ष के बाद సృష్టి చక్కర్ लगाती रहती है. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. విశ్వతో హై హీ, ఈ సృష్టి ఉండనే ఉంటుంది. ఉన్మే పాట బజాతే బజాతే మనుష్య హి తంగ్ హో జాతే, ఇందులో ఈ సృష్టి లోపల పాత్ర నటిస్తూ మనుషులు విసిగిపోతారు. यह क्या आवागमन है, ఏంటి జన్మ మరణ చక్రం అని. अगर 84 लाख जन्मों का आवागमन होता तो पता नहीं क्या होता. ఈ యొక్క 84 జన్మలకి ఇలా అంటున్నారు. 84 లక్షల జన్మలంటే అప్పుడు ఏమైపోయేది రాకపోకలు, చావు పుట్టుకలు. నా జాన్నేకే కారణ్ కల్పకి ఆయు भी बढ़ा दी, తెలియకపోవడం వల్ల కల్పం ఆయు పెంచేశారు. అభి తుమ్ బచ్చే బాప్ సే సన్ముఖ పడ్ రహీ హో, మీరు ఇప్పుడు బాబా ముందు కూర్చొని చదువుకుంటున్నారు అంటున్నాడు బాబా. అందరి మే భాసన ఆతి హై, మీకు లోపల ఫీల్ అనిపిస్తుంది కదా ఏమని. హమ్ ప్రాక్టికల్ మే బయటే హే, మేము మా నిజ జీవితంలో మేము భగవంతుడి ముందు కూర్చున్నాం, మా తండ్రి మీద కూర్చున్నాం. పురుషోత్తమ సంగమ యుగకి జరూర్ ఆనా హై, మీకు ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగం కూడా తప్పకుండా ఉంది కదా. కబ్ ఆతా కైసే ఆతా, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ కోయి భీ నహీ జానతే, ఇది కూడా తెలియదు. ఫిర్ హార్తే హో తుమ్ బచ్చే జాన్తే హో తో కిత్నా గద్గద్ హోనా చాహియే, నిజంగా మీకు తెలిస్తే ఎంత ఆనందపడాలి అంటున్నాడు బాబా. తుమ్మి కల్పకల్ప బాప్ సే వర్షా లేతే హో అర్థాత్ మాయా పర్ జీత్ పాతే హో, బాబా ఏమంటున్నారు, మీరే కల్పకల్పము వారసత్వం తీసుకుంటారు, మాయని జయిస్తారు అంటే మీకు ఎంత సంతోషం ఉండాలి. ఫిర్ హార్తే హో యహ్ బేహద్కి హార్ ఔర్ జీత్, ఇది మామూలు గెలుపు ఓటములు కాదు, అనంతమైన గెలుపు ఓటముల నాటకం. తుమ్మి కల్పకల్ప బాప్ సే వర్షా లేతే హో ఉన్ రాజాओं की तो बहुत ही हार जीत होती रहती है. బయట రాజులు ఉంటారు కదా, వాళ్ళకి ఎన్నో గెలుపు ఓటములు చూస్తూ ఉంటారు వాళ్ళు. అనేక లడాయి లగ్తీ రహతి, ఎన్నో యుద్ధాలు అవుతూ ఉంటాయి. छोटी सी लड़ाई लगती है तो कह देते अब हमने जीता, చిన్న యుద్ధం అయిందనుకోండి మేము గెలిచామంటారు. క్యా జీతా, ఏం గెలిచినట్టు. థోడేసే టుకడేకు జీతా, చిన్న ముక్కను జయించి ఉండొచ్చు, చిన్న భూభాగాన్ని. బడీ లడాయి ఇన్ లక్ష్మీనారాయణ కా హై, అందరికంటే పెద్ద యుద్ధం ఎవరిది, లక్ష్మీనారాయణది. ఏంటది, రాజ్యథ, లక్ష్మీనారాయణ రాజ్యం. ఫిర్ ఔర్ రాజాయే ఆనే షురూ హుయే, మళ్ళీ మెల్లమెల్లగా ఆయన రాజ్యంలో రాజులు రావడం మొదలుపెట్టారు. जैसे पोप का दिखाते हैं, पहले एक था, फिर नंबर 12 और पोप भी बैठते गए. ముందు ఫస్ట్ ఒకడే పోపు ఉండేవాడు, క్రమంగా ఒకరి తర్వాత ఒకరు పోపులు తయారయ్యారు, వచ్చేస్తున్నారు. కిస్కి మృత్యు కాతో ఠికానా భీ నహీ హో రహతా హై నా, ఎవరెప్పుడు చనిపోతారో కూడా తెలియదు కదా. తుమ్ బచ్చే జాన్తే హో హమ్కో బాబా అమర్ బనా రహీ హై, మీకు తెలుసు బాబా మమ్మల్ని అమరులుగా చేస్తున్నారు. అమరపురి కా మాలిక్ బనా రహీ హై, అమరపురి అంటే స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు. కిత్నీ ఖుషి హోనీ చాహియే. యహ్ హై మృత్యులోక్ వహ్ హై అమర్లోక్, ఇన్ బాతోం కో నయా కోయి సమझ न सके. మృత్యులోకం ఏంటి, అమర్లోకం ఏంటి, కొత్త వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాదు. ఉన్కో మజా నహీ ఆయేగా, వాళ్ళకి ఆనందం అనిపించదు, సరదా అనిపించదు. జితనా పురాణికో ఆయేగా, ఎంత పాత వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుందో కొత్త వాళ్ళకు ఉండదు. దిన్ ప్రతిదిన్ వృద్ధికో పాతే రహతే, రోజు రోజు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నిశ్చయ పక్కా హో జాతా, నమ్మకం పెరుగుతుంది పక్కా. ఇస్మే సహనశీలత भी बहुत होनी चाहिए, ఈ డ్రామాలో మీ పాత్రలో చాలా ఓర్పు కూడా ఉండాలి మీకు. ఏ తో ఆసురీ దునియా హై నా దుఃఖ దేనే వాली, దుఃఖ దేని మీద కోయి దేరీ నహీ కర్తే, బాధ పెట్టడంలో ఎవరు ఆలస్యం చేయరు. ఇది రాక్షస ప్రపంచం కదా, అందుకని మీరు చాలా ఓర్పుతో ఉండాలి. తుమ్హారీ ఆత్మ कहती है हम सभी अभी बाबा की श्रीमत पर चल रहे हैं, మీ ఆత్మలు ఏమంటారంటే మేము ఇప్పుడు బాబా శ్రీమతం ప్రకారం నడుస్తున్నాం. हम సంగम యుగ పర్ హై, మేము సంగమ యుగంలో ఉన్నాం. బాకీ సబ్ కలియుగ మే హై, మిగతాళ్ళంతా కలియుగంలో ఉన్నారు. हम अभी पुरुषोत्तम बन रहे हैं, మేము ఇప్పుడు ఉత్తమ పురుషులం అవుతున్నాం. పురుషోం మే ఉత్తమ పురుష పడాయి సే హీ బంతే హై, పురుషుల్లో ఉత్తమ పురుషులు ఈ చదువుతోనే. పడాయి సే హీ చీఫ్ జస్టిస్ ఆది బంతే హై నా, చదువు బాగా ఉంటే చీఫ్ జస్టిస్ కూడా కావచ్చు. तुमको बाप पढ़ाते हैं, इस पढ़ाई से ही अपने పురుషార్థానుసార్ పద పాతే హో, ఈ చదువుతోనే మీ పురుషార్థం ప్రకారం పదవి పొందుతారు. జితనా జో పడేంగే ఉత్నా గ్రేడ్ మిలేగి, ఎంత బాగా చదువుకుంటే అంత గొప్ప శ్రేణి, ఉన్నతమైన స్థానం దొరుకుతుంది అంటున్నాడు బాబా. ఇస్మే రాజాయికి గ్రేడ్ నహీ హై, ఇందులో రాజ్య పదవి ఉంటుంది,
वैसे उस पढ़ाई में राजाई की ग्रेड नहीं होती, ఆ చదువులో రాజ పదవి ఉండదు. तुम जानते हो हम राजाओं का राजा बन रहे हैं, మీకు తెలుసు మీరు మహారాజా అవుతారని. तो अंदर में कितनी खुशी होनी चाहिए. हम डबल सिरताज बहुत ऊंच बनते हैं, डबल కిరీటదారులను చాలా ఉన్నతంగా అవుతాం. भगवान बाप हमको पढ़ाते हैं, भगवंతుడు తండ్రి మనకు చదివిస్తున్నాడు. कभी कोई समझ न सके कि निराकार बाप कैसे आकर पढ़ाते. ఎప్పుడు కూడా ఎవరికి అర్థం కాదు నిరాకారుడైన తండ్రి ఏ విధంగా వచ్చి చదివిస్తాడు అనేది. మనుష్య పుకార్తే भी है, పిలుస్తారు కూడా, హే పతిత పావన్ ఆకర్ హమ్కో పావన్ బనావో, పతిత పావన వచ్చి మమ్మల్ని పావనం చేయమంటారు. फिर भी पावन बनते नहीं, ఆయన వచ్చినా కానీ పావనం గారు. बाप कहते काम महाशत्रु है, तुम एक तरफ पुकारते हो तो पतित पावना हो. अब मैं आया हूँ कहता हूँ बच्चे पतितपना छोड़ दो, तो तुम छोड़ते क्यों नहीं हो. బాబా అన్నారు కామం మహాశత్రువు అని చెప్తున్నాను నేను. మీరు పిలిచారు నన్ను, నేను వచ్చాను. వస్తే పావనంగం అంటే కారు. పతితగా ఉండడాన్ని ఇష్టపడుతున్నారు, అది వదిలిపెట్టడం లేదు. ఎందుకని వదిలిపెట్టారు మీరు? అపవిత్రతని అడుగుతున్నాడు. ఐసే తోడి బాప్ తుమ్కో పావన్ బనాయే, ఇంకా ఈజీగా పావనం చేస్తాడా బాబా? और तुम పతిత బంతే రహో, మీరు మాటికి పతితులు అవుతూ ఉండండి, నేను పావనం చేస్తూ ఉంటానా? దేర్ ఐసే పతిత బంతే, చాలామంది ఆ విధంగా పతితులు అవుతారు. कोई సత్య బతాతే హే, కొందరు సత్యం చెప్తారు. బాబా ఏ భూల్ హోయే, మా వల్ల ఈ తప్పు జరిగిందని చెప్తారు. బాబా కైతే కోయి भी పాపకర్మ హో జాయ్ తో ఫారెన్ బతావు. అందుకే బాబా అంటారు మీ వల్ల ఏ పాపకర్మ జరిగిందో నాకు చెప్పండి అంటారు. कोई सच कोई झूठ बोलते, కొంతమంది సత్యం చెప్తారు, కొంతమంది అబద్ధం చెప్తారు. కోన్ పూచితే హే, ఎవరు అడుగుతున్నారు అనుకుంటున్నారు. మై తోడి హీ ఏకేక్ అందర్ కో బయట జానుంగా, నేను మీ లోపల ఏమేమి జరిగిందో ఏమేమి ఉందో నాకేమైనా తెలుసా అంటున్నారు బాబా. ఏతో హోనసకే, అది కాని పని. మై ఆతాహీ హూ సిర్ఫ్ రాయి దేని, నేను వచ్చేది కేవలం సలహా ఇవ్వడానికి. పావన్ నహీ బనేంగే తో తుమ్హారా హీ నుక్సాన్ హే, మీరు పావనం కాకపోతే మీకే నష్టం అంటున్నారు బాబా. మెహనత్ కర్ పావన్ సే ఫిర్ పతిత్ బన్ జాయేంగే, అంటే కష్టపడి పావనమైన వాళ్ళు పతితం అవుతున్నారు. తో కీ కమాయి చట్ హో జాయేగి, మీరు చేసుకున్న పుణ్యం కాస్త పోతుంది. పావనమైన వాళ్ళు పతితమయ్యారనుకోండి, చేసుకున్న పుణ్యం కాస్త తరిగిపోతుంది. లజ్జ ఆయేగి, సిగ్గు అనిపిస్తుంది. अब खुद ही पतित बन पड़े हैं, फिर दूसरे को कैसे कहेंगे कि पावन बनो. మీరే పతితమయ్యారు, వేరే వాళ్ళకి ఎలా చెప్తారు పావనంగా ఉండండి అని? సిగ్గు అనిపిస్తుంది కదా. అందరు ఖాయేగా కి హమ్నే కిత్నా ఫర్మాన్ పర్ కా ఉల్లంఘన్ కియా, మీ లోపల బుద్ధి తినేస్తుంటుంది మిమ్మల్ని. ఏమని? నేను బాబా యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాను అని అనిపిస్తుంది. యహా తుమ్ బాప్ సే డైరెక్ట్ ప్రతిజ్ఞ కర్తే హో నా, ఇక్కడ మీరు భగవంతుడితో, మీ తండ్రితో స్వయంగా మీరు ఏం చేశారు? ప్రతిజ్ఞ చేశారు. जानते हो बाबा हमको सुखधाम శాంతిధామ్ కా మాలిక్ బనా రహే, ఇది కూడా తెలుసు మీకు. హాజర్ నాజర్ ఎక్కడే ఉన్నాడని తెలుసు ఆయన మీ ముందు. हम उनके सन्मुख बैठे हैं, ఆయన ముందు మనం కూర్చున్నామని కూడా తెలుసు మీకు. इनमें पहले यह నాలెడ్జ్ తోడి హీ థీ, బ్రహ్మబాబాలో ముందు జ్ఞానం ఉండేదా? నా కోయి గురు హీ థా, ఆయన ఎవరికి గురువు కూడా కాదు. జిస్నే నాలెడ్జ్ दी పోని ఎవరైనా జ్ఞానం ఇచ్చారు అంటే, అగర్ గురు హోతా తో సిర్ఫ్ ఏకకో జ్ఞాన్ దేంగే క్యా, ఆయన గురువులు ఉండొచ్చు కానీ ఒక్కరికి ఇవ్వరు కదా జ్ఞానం. మరి ఈయన ఒక్కడికే జ్ఞానం తెలిసింది, మిగతా వాళ్ళకి ఎందుకు తెలవలేదు? గురువుం కే ఫాలోవర్స్ తో बहुत होते हैं ना, एक थोड़े ही होगा, यह समझने की बातें हैं. సద్గురు హై హీ ఏక్, సద్గురు ఒక్కడే. ఎంతోమంది గురువులు ఉంటారు కానీ సద్గురు ఒక్కడే. హమ్కో రాస్తా బతాతే హై, हम फिर दूसरों को बताते हैं, మేము ఇతరులకు చెప్తాం. तुम सबको कहते हो बाप को याद करो, बाबा మనందరికీ ఏం చెప్తున్నారు? బాబాని గుర్తు చేయండి బస్. ఊంచైతే ఊంచ్, బాప్కో యాద్ కర్నే సే హీ ఊంచ్ పద మిలేగా, పరమోన్నతుడైన తండ్రిని గుర్తు చేస్తేనే మీకు ఉన్నత స్థానం దొరుకుతుంది. తుమ్ రాజావుంకే రాజా బంతే హో, మీరు మహారాజా అవుతారు. తుమ్హారే పాస్ అన్గినత ధన్ హోగా, మీరు మహారాజా అయితే మీకు తరగని ధనం ఉంటుంది. తుమ్ అప్ని జోలీ భర్తే హోనా, ఇక్కడ మీరు మీ ఒడి నింపుకుంటారు కదా ఇక్కడ సంగమయుగంలో. తుమ్ జాన్తే హో బాబా హమారీ జోలీ ఖూబ్ భర్దో, మీరేమంటారు? బాబా మా ఒడిని మంచిగా నింపు పూర్తిగా అంటారు. కైతే హే కుబేర్ కే పాస్ బహుత్ ధన్తా అంటారు. కుబేరుడి దగ్గర చాలా ధనం ఉంది అంటారు. వాస్తవమే తుమ్ హరేక్ కుబేర్ హో, కానీ నిజంగా మాట్లాడితే మీరందరూ కుబేరులు లాంటి వాళ్ళే. తుమ్కో వైకుంఠ రూపీ ఖజానా మిల్ జాతా హైనా, మీకు వైకుంఠం అనే సంపద
అంత దొరుకుతోంది కదా. ఖుదా దోస్త్ కి भी कहानी है, భగవంతుడే పరమ సఖుడు అనే కథ కూడా ఉంది. उनके जो पहले मिलता था उसको एक दिन के लिए బాదషాహీ देते थे. ఆయనకి ఏది దొరికిందో అది ఒక రోజు కోసం సామ్రాజ్యం ఇచ్చేస్తాడు. ఏ సబ్ దృష్టాంత ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయన్నమాట. అల్లాహ్ మానా బాప్, అల్లా అంటే ఏంటి? తండ్రి అన్నమాట. వह अवल दीन रचता है, फिर साक्षात्कार हो जाता है. तुम जानते हो बरोबर हम योग बल से विश्व की बादशाही लेते हैं. ఆయన సృష్టిని తయారు చేస్తాడు. అప్పుడు ఆయన బాబా ఏమంటున్నాడు? మీకు సాక్షాత్కారం అవుతుంది, మీరు యోగ శక్తితో విశ్వం మీద రాజ్యం చేస్తారు అంటున్నాడు బాబా. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. ओम शांति. सार लिखो. इस पुरानी दुनिया में बहुत बहुत सहनशील बनकर रहना है. ఈ పాత ప్రపంచంలో చాలా ఓర్చుకొని జీవించాలి. कोई गाली दे, ఎవరు తిట్టినా కానీ, దుఃఖ దే, బాధ పెట్టినా కానీ, తో भी सहन करना है, సహించుకోవాల్సిందే. బాప్కి శ్రీమత్ కభీ నహీ छोड़नी. అంటే ఎవరు తిట్టినా ఎవరు బాధ పెట్టినా మీరు బాబా శ్రీమతాన్ని మాత్రం ఎప్పుడు వదలకండి, కానీ ఓర్చుకోండి అంటున్నాడు. డైరెక్ట్ బాప్నే పావన్ బననే కా ఫర్మాన్ కియా హై. మిమ్మల్ని ఆజ్ఞాపించింది ఎవరు అనుకుంటున్నారు? డైరెక్ట్గా స్వయంగా బాబా ఆజ్ఞాపించారు అనమాట. ఇస్లియే కభీ భీ పతిత్ నహీ బననా హై. భగవంతుడు మన ఆజ్ఞాపించాడని అర్థమైతే ఎప్పుడు కూడా పతితం కాకండి. కభీ కోయి పాప హోతో చిపానా నహి. ఒకవేళ పొరపాటున మీ వల్ల పాపం జరిగింది, ఏం చేయాలి? దాచిపెట్టకండి, బాబాకు చెప్పండి అంటున్నాడు. वरदान. परमात्मा मिलन द्वारा रूह रेहान का सही రెస్పాన్స్ प्राप्त करने वाले, పరమాత్మను కలుసుకొని ఆయనతో ముచ్చటించినప్పుడు సరైనటువంటి సమాధానం పొందేవారై బాప్ సమాన్ బహురూపీ భవ, బాబా సమానంగా బహురూపీ అవ్వండి అంటున్నారు. జైసే బహురూపీ హై, అనేక రూపాలు ఉంటాయి. ఏ విధంగా? సెకండ్ మే నిరాకారు, ఆయన ఒక క్షణంలో నిరాకారుడైపోతాడు. నిరాకార్ సే ఆకారి వస్త్ర ధారణ కర్లేతి. నిరాకారుడు కాస్త ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరిస్తాడు. అయితే ఆప్ బి, అదేవిధంగా మీరు కూడా ఇస్ మిట్టికి డ్రెస్ కో చోడు, మీరు ఈ శరీరం అనే మట్టి డ్రెస్ అనమాట, దీన్ని వదిలిపెట్టి ఆకారి ఫరిస్తా డ్రెస్, సూక్ష్మ దేహం అనే ఫరిస్తా డ్రెస్ ధరించండి. చమ్కీలి డ్రెస్, అది ప్రకాశవంతమైన డ్రెస్ అనమాట. చమ్కీలి డ్రెస్ పెహన్ లో తో సహజ్ మిలన్ బి హోగా. మీరు ఎప్పుడైతే ఫరిస్తా అవుతారో, సూక్ష్మ రూపంలో మీరు వెళ్తారో, అంటే అవ్యక్త రూపాన్ని ధరిస్తారో, అప్పుడు మీరు సహజంగా కలుసుకుంటారు. ఎందుకంటే బాబా అవ్యక్తంగా ఉన్నారు కదా. और रूह रेहान का क्लियर రెస్పాన్స్ समझ में आ जाएगा. అప్పుడు మీరు ఆయనతో ఏం ముచ్చట పెట్టారో అది దాని యొక్క సమాధానం కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. क्योंकि यह ड्रेस पुरानी दुनिया की वृत्ति और వైబ్రేషన్ సే, ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ అయితే మట్టితో ఉంది, కానీ ఈ యొక్క పరిస్థా డ్రెస్ ఏదైతే ఉందో పాత ప్రపంచం యొక్క భావనలు వైబ్రేషన్స్తో మాయాకి వాటర్ యా ఫైర్ సే ప్రూఫ్ హై. మాయానే నీళ్లు నిప్పు వీటన్నిటికి కూడా ప్రూఫ్గా ఉందన్నమాట, అతీతంగా ఉంది. ఇస్మే మాయా ఇంటర్ఫియర్ నహీ కర్ సక్తి. ఈ ఫరిస్తా డ్రెస్లో మాయ ఇంటర్ఫియర్ కాజాలదు అంటున్నాడు బాబా. మీకు సరైనటువంటి ముచ్చటి బాబాతో ముచ్చటిస్తే మాట్లాడితే మీకు క్లియర్గా రెస్పాన్స్ దొరుకుతుంది అంటున్నాడు. ఈ డ్రెస్ లోపల, ఆకారి డ్రెస్ లోపల. స్లోగన్. దృఢత అసంభవ్ సే భీ సంభవ్ కరా దేతీ హై. పట్టుదల అనేది ఉంటే సాధ్యంగా అనేది కూడా సాధ్యం అవుతుంది అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. धार बहाए, शांति
सुख बरसाए।